సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో ఇంతసేపు మనం మెడిటేషన్ క్లాస్ గురించి, ఆ క్లాస్లో ఉండే స్పెషాలిటీస్ ఏంటి అండ్ ఆ రోజు మీరు ఏమేమి చెప్పబోతున్నారు వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక పాయింట్ మీరు మెన్షన్ చేశారు మేడం. థాట్ ప్రాసెస్ వల్ల అది కనుక మనం మార్చుకుంటే మనం ఏదైతే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది 2 డేస్లో అవుతుంది కొందరికి. అదే కనుక మనము నమ్మకుండా లేదు అంటే ఆ డౌట్ఫుల్గా చేస్తే మనకి ఆ రిజల్ట్స్ మనం అనుకున్న రోజుల్లో రాకపోవడమే కాక రకరకాల డౌట్స్ వస్తుంటాయి అని చెప్పడం జరిగింది. ఆ థాట్ ప్రాసెస్ని ఏ విధంగా మార్చుకోవాలంటారు మేడం? టు బి ఫ్రాంక్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ 4 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫీలింగ్స్, బిలీవ్ సిస్టమ్, థాట్స్ అండ్ యువర్ యాక్షన్స్. సో మెయిన్గా ఏంటంటే థాట్స్ క్రియేట్ ఎనర్జీ. నీ ప్రతి ఆలోచన నీకు కొంత శక్తిని ఇస్తూ ఉంటుంది. నువ్వు పాజిటివ్గా ఆలోచించావు అనుకో, పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటావు. నెగిటివ్గా ఆలోచించారనుకోండి, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే ఒక వ్యక్తి తనను తను మార్చుకోవడానికి తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగినప్పుడే, అంటే తను చూసే ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా చూసినప్పుడు. మెడిటేషన్లో కూడా మన థాట్ ప్రాసెస్ని మనము మార్చుకోవచ్చు. ఎలా మార్చుకుంటారండి అంటే, ఈరోజు నేను చేసే ప్రతి పని కూడా పాజిటివ్గా చేస్తున్నాను. నాకు ప్రతి ఒక్కరు పాజిటివ్గా సహకరిస్తున్నారు. నేను పాజిటివ్గానే మాట్లాడుతున్నాను. నాతో మాట్లాడే ప్రతి ఒక్కరూ పాజిటివ్గానే మాట్లాడుతున్నారు అని నువ్వు ఫిక్స్ అయిపోయినప్పుడు నీకు అన్నీ పాజిటివ్గానే కనబడతాయి. అంటే మన థాట్ ప్రాసెస్లో మనం ఏదైతే సీడ్స్ని సో చేస్తున్నామో, ఎలాంటి పాజిటివ్ సీడ్స్ని సో చేస్తున్నాం. ఇఫ్ యూ సో ద టమాటో సీడ్స్, టమాటో ఒక్కలే వస్తుంటాయి. అవును కదా. అంటే మనం ఏదైతే నాటుతున్నామో అదే బయటకు వస్తుంది, అవుట్పుట్ అదే ఉంటుంది. అంటే నువ్వు నీ యొక్క ఆలోచనలను పాజిటివ్గా నడిపిస్తున్నావా, నెగిటివ్గా నడిపిస్తున్నావా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. పాజిటివ్గా మీరు నడిపించినప్పుడు మీకు జరిగే ప్రతి పని కూడా మీకు అనుకూలంగా జరుగుతుంది. సో మెడిటేషన్లో కూడా మనం ఏం చెప్తామంటే, ప్రతి అఫర్మేషన్ కూడా పాజిటివ్గా చెప్తుంటాం. పాజిటివ్గానే ఉన్నాం మనం. ఎస్, ఐఎమ్ పాజిటివ్. ప్రతి విషయాన్ని నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను. ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా సరే, ఏది జరిగినా నా మంచి కోసమే జరుగుతుంది. నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనేం చేశానని, నేను ఏ జన్మలో ఏం చేశానని, ఇదంతా మనకు అనవసరం అండి. నువ్వు ఏం జన్మలో ఏం చేసావో, ఎప్పుడు ఏం చేసావు, ఇదంతా అనవసరం. బట్ నీ ఆలోచన విధానం ఎలా ఉంది, ఈరోజు ఇది జరుగుతుంది, ఇది నా మంచి కోసమే జరిగింది ఎస్ అని మీరు అనుకున్నప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి స్ట్రెస్ని మీరు ఫీల్ అవ్వరు. ఇది నాకే జరిగిందా, ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అని మీరు ఆలోచించినప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. అప్పుడు వచ్చేవన్నీ కూడా నెగిటివ్ థాట్స్ అనమాట. సో ఆ నెగిటివ్ థాట్ తీసుకోవాలా, పాజిటివ్ థాట్ తీసుకోవాలా, ఒక వ్యక్తిని పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలా, నెగిటివ్గా రిసీవ్ చేసుకోవాలా అనేది మన యొక్క యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మెడిటేషన్ చేయండి, టెక్నిక్స్ చేయండి, మీ థాట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలన్నమాట. అందుకే థాట్స్ క్రియేట్ ఎనర్జీ. దిస్ ఎనర్జీ ఈజ్ యూజ్ఫుల్ టు రీచ్ యువర్ గోల్. సో ఏ ఎనర్జీని అయితే నువ్వు తీసుకుంటే నీ గోల్ని రీచ్ అవుతావు అంటే, నువ్వు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ని పొందాలి అని అనుకున్నారు, ఆ జాబ్ మీద మీకు పాజిటివ్ ఉండాలి. నాకు వస్తుందా రాదా, నేను అసలు రీచ్ అవుతానా లేదా, నేను డబ్బు సంపాదిస్తానా లేదా, నేను ఓవర్కమ్ అవుతానా లేదా అని నెగిటివ్ థాట్స్ మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో, మీ వెనకాల వచ్చేవన్నీ కూడా అవి ఉంటాయి అన్నమాట. మిమ్మల్ని మీ గోల్ని రీచ్ అవ్వనివ్వు. అప్పుడు తీర్చాలనుకుంటాడు, అమ్మో ఇంత అప్పు ఉంది కదా, ఎప్పుడు తీరుస్తాను అని భయపడతాడు. లేదు, ఖచ్చితంగా తీర్చేస్తాను అని అన్నప్పుడు అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఏదైనా సరే మీ యొక్క థాట్స్ మీదనే ఆధారపడి ఉంటాయి. మీరు ఒక వ్యక్తితో హ్యాపీగా ఉండాలన్నా, మనీ సంపాదించాలన్నా, కెరియర్లో ముందుకు వెళ్ళాలన్నా, ఒక ఎన్విరాన్మెంట్లో మీరు సస్టైన్ అవ్వాలి అన్నా కూడా మీ థాట్ ప్రాసెస్సే మీకు ఇంపార్టెంట్. సో మనిషికి తన థాట్సే తను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నామండి, ఒక 20 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నాము, మనకు తెలుసు ఇంట్లో ప్రతి అణువు మనకు తెలుసు. ఒకరోజు హర్రర్ మూవీ చూసేసాము. హర్రర్ మూవీ చూసేసి అర్ధరాత్రి లేచినప్పుడు, అమ్మో నా వెనకాల దెయ్యం ఉందేమో, ఇక్కడ దెయ్యం ఉందేమో అంటే ఏంటి, నీ థాట్ ప్రాసెస్ ఏమైంది, అక్కడ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసుకుంది. అక్కడ ఏమీ లేదని నీకు తెలుసు, అది నీ ఇల్లు అని నీకు తెలుసు, అందులో ప్రతి అణువు నీకు తెలుసు. కానీ నీకు నువ్వు ఏం క్రియేట్ చేసుకున్నావు, ఒక దెయ్యాన్ని క్రియేట్ చేసావు. అది నీ వెనకాల ఉంది అని చెప్తున్నావు. అంటే నిజంగా నీ వెనకాల వస్తుంది. కొన్నిసార్లు సౌండ్ కాకుండా కూడా సౌండ్ అయ్యింది అనుకుంటాం అనమాట.
కొన్నిసార్లు ఏంటంటే అవి బ్రెయిన్లో బాగా రిజిస్టర్ నాటుకుపోతుంటాయి, అయిపోతాయి. ఎస్. రిజిస్టర్ అయిపోయి మనకి ఎక్కడ చూసినా అవే కనబడుతుంటాయి. ఆ కనబడినప్పుడు అంటే మన యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆ విధంగా క్రియేట్ చేసుకుంటాం అనమాట. అవును మేడం, ట్రూ. సో అది జరిగింది, అది అలా ఉంది, అది నాతో మాట్లాడుతుంది, నాకేదో వాయిస్ వినిపించింది, ఈ విధంగా మనం మన థాట్స్ అన్నీ కూడా ఏదో నాకే జరుగుతుంది అని మన ఇన్నర్ వాయిస్ని మనం ఇచ్చేసుకున్నప్పుడు మన థాట్స్ అన్నీ కూడా నెగిటివ్లో వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఆ నెగిటివ్ మూమెంట్లో వెళ్ళిన ప్రతిదీ కూడా మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే నెగిటివ్ రిజల్ట్. సో పాజిటివ్ రిజల్ట్ కావాలంటే నువ్వు ఎప్పుడు కూడా దాన్ని పాజిటివ్గా చూడటం నేర్చుకోవాలి, పాజిటివ్గా నువ్వు ఆలోచించడం నేర్చుకోవాలి, పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. సీ పాజిటివ్, హియర్ పాజిటివ్, టాక్ పాజిటివ్లీ, డూ పాజిటివ్లీ, టేక్ పాజిటివ్లీ, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఆ పాజిటివ్నెస్ తీసుకుంటే పంచభూతాల యొక్క శక్తి కూడా మనకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారో మీరు అనుకున్న ప్రతి పని కూడా అనుకున్న టైం కన్నా తొందరగా చేస్తారు, రీచ్ అయిపోతారనమాట. అది సో అందుకని ఏంటంటే థాట్స్కి అనేది చాలా ఎనర్జీ ఉంటుంది. మెడిటేషన్లో కూడా థాట్ ప్రాసెస్ని మార్చుకోవడానికి సగం ఉపయోగించుకుంటాం మనం. ఓకే. సో ఎప్పుడంటే మనం ఒక విషయం మీద పదే నెగిటివ్గా ఆలోచించడం మానేసి అసలు దేని గురించి ఆలోచించకుండా ఇన్డెప్త్ కామ్గా కూర్చున్నప్పుడు మనలో పుట్టేవన్నీ కూడా పాజిటివ్ థాట్స్ వస్తుంటాయి. దాని గురించి మనం పాజిటివ్గా ఆలోచించడం అనేది మొదలు పెడితే ఆటోమేటిక్గా దాని బిగినింగ్ ఏంటి, దాని ఎండింగ్ ఏంటి, దాన్ని మనం ఏం చేస్తున్నాము అనే పాజిటివ్నెస్ అనేది మనని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ట్రైనప్ అయితే మాత్రం మన గోల్స్ ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఈ ప్రాసెస్లో చాలామంది ఏంటంటే ఈజీగా నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోవాలి అని అంటారు, నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోవడానికి రెమెడీస్ కావాలి అని అంటుంటారు. జనరల్గా మనం ఇంట్లో మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడమే కాదండి, సాల్ట్ యూస్ చేసి కూడా మన నెగిటివ్ థాట్స్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అంటే టేక్ సమ్ సాల్ట్ ఇన్ బోత్ ఆఫ్ ద హ్యాండ్స్ తీసుకుని హ్యాండ్స్ మొత్తం రబ్ చేయండి, హ్యాండ్స్ మొత్తం సాల్ట్తో రబ్ చేసేసేయండి. ఐఎమ్ రిమూవింగ్ ఆల్ మై నెగిటివ్ థాట్స్ అని చెప్పేసి అనుకుని హ్యాండ్స్ రెండింటిని కూడా వాష్ చేసుకోండి. యూ ఫీల్ వెరీ రిలాక్స్ అనమాట. అలాగే స్నానం చేసేటప్పుడు కొంత సాల్ట్ని బకెట్ ఆఫ్ వాటర్లో యూజ్ చేయడము, హౌస్ క్లీన్ చేసేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవడము, మెయిన్ డోర్ని సాల్ట్ వాటర్తో క్లీన్ చేయడము, ఇవన్నీ ఏంటంటే మనిషిలో తొందరగా నెగిటివ్ థాట్స్ని ఓవర్కమ్ చేయడానికి చిన్న రెమెడీస్ అన్నమాట. ఓకే, అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ని మనం ఓవర్కమ్ చేయటానికి మనం తీసుకునే ఫుడ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు, మనిషికి ఆకలి వేసినప్పుడు భాష డిఫరెంట్గా ఉంటుంది. అవును కదా, చిన్న పిల్లవాడికి ఆకలి వేసింది అనుకోండి, వాడి భాష డిఫరెంట్ ఉంటుంది. కడుపు నిండిన తర్వాత చక్కగా ఆడుకుంటాడు. అలాగే మనిషి స్ట్రెస్లో ఉన్నప్పుడు వచ్చే థాట్స్ అన్నీ కూడా నెగిటివ్ థాట్స్. స్ట్రెస్ని రిమూవ్ చేసుకున్నప్పుడు వచ్చేవన్నీ కూడా పాజిటివ్ థాట్స్ అనమాట. సో ఆ గ్యాప్ ఉంటుంది చూసారా, ఈ పాజిటివ్కి నెగిటివ్కి వచ్చే గ్యాప్ని ఎప్పుడైతే మనం గెయిన్ చేయగలుగుతామో అంటే ఆ టైంలో మనం వాటిని ఆపడానికి కొంత ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. ఆ సాధన అనేది ఇంపార్టెంట్ అనమాట. నేను ఖచ్చితంగా సాధిస్తాను. ఒకప్పుడు నాకు కూడా చాలా కోపం అండి, చాలా అంటే చాలా కోపం, చాలా ఎమోషన్, చాలా యాంగ్జైటీ ఉండేది. బట్ మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఐ రిమూవ్ ఆల్ మై థింగ్స్. అంటే ఈ కోపం అనేది తగ్గింది, యాంగ్జైటీ తగ్గింది, ఎమోషన్స్ని ఐ కంట్రోల్ మై ఎమోషన్స్. ఎంతవరకు కావాలో అంతవరకు యూస్ చేసుకోవడము, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి ఇవ్వటము, దేని గురించి అయితే ఆలోచించాలో దాని గురించి ఆలోచించటం, ఓవర్ యాంగ్జైటీ పడకుండా ఉండటము, ఇవన్నీ కూడా నా థాట్ ప్రాసెస్ని మార్చుకోవడం వల్లనే నేను డెవలప్ చేసుకోగలను, నేను సాధించగలను అనేటటువంటి ఒక పాజిటివ్ సీడ్ని నేను సో చేసుకున్నప్పుడు ఒక వర్క్ని ఇది కంప్లీట్ చేయాలి అని అంటే ఎస్ నేను చెయ్యగలను అనేటటువంటి ఒక పాజిటివ్నెస్ని క్రియేట్ చేసుకోవడం వలన ఐ కెన్ లీడ్ మై హ్యాపీయెస్ట్ లైఫ్ అనమాట. చాలా బాగుంటుంది. మా అందరూ కూడా పాజిటివ్నెస్లో తీసుకుంటే అంతా కూడా బాగుంటుంది. ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు మేడం? 21 సెప్టెంబర్ నుంచి మార్నింగ్ మెడిటేషన్ క్లాసెస్ ఉన్నాయండి. అలాగే 23 నుంచి వర్క్షాప్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఈ వర్క్షాప్స్కి కానీ ఈ మెడిటేషన్ క్లాసెస్కి కానీ అటెండ్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.